హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. నేను తీసుకొచ్చారు మటన్, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఈరోజు అయితే కుక్ చేస్తున్నాను. సో ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే మటన్ అయితే ఉడుకుతుందండి. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మినపరొట్టెలు వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా. అండ్ అలాగే పిల్లలకి స్నాక్స్ కింద ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టానండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఎగ్స్ బాయిల్ చేసి పెట్టానండి. ఇందులో 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు కూడా వేసి పెట్టేస్తాను. సో ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకా నాకైతే లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఇందులో అయితే కర్డ్ వేస్తాను. రసం అయితే లేదు, ఇవాళ రసం పెట్టలేదు. యాక్చువల్గా మటన్తో రసం పెట్టుకుంటే బాగుంటుంది. సో రసం పెట్టడం వల్ల ఏంటంటే కర్డ్ మిగిలిపోతుందని చెప్పేసి ఇంకా రసం అయితే పెట్టలేదండి. ఈరోజు ఇంకా పెరుగుతోనే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. సో కూర అయితే దగ్గరగా అవుతుంది. పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. మార్నింగ్ ఇంత పెద్ద పెద్ద వంటలు అయితే లంచ్ బాక్స్ చేయడం కష్టం అండి. ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్క కూర అయితే ఉడుకుతుందా లేదన్న టెన్షన్లో ఉంటాము. సో నేనైతే 5:30కి అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు వంట అనేది. ఇంకా వంట అయితే అవ్వలేదు, పక్క ఆటో కూడా వచ్చేస్తాడేమో అని టెన్షను. సో మార్నింగ్ నా రొటీన్లాగా అయితే మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లంచ్ బాక్స్ సర్దేస్తే పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఇంక నేను లంచ్ బాక్స్ అయితే సెట్ చేస్తానండి. ఇక్కడ వాటర్ బాటిల్తో వాటర్ కూడా ఫిల్ చేసేసి ముందే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. వంట చేసినంతసేపు మన కిచెన్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కిచెన్ అంతా ఇట్లా ఉంటుంది వంట చేసినంతసేపు. మనం ఆ హడావిడిలో మార్నింగ్ హడావిడిలో ఏది ఎక్కడ పెడతామో మనకే తెలీదు. సో ఇలా ఉంటుందండి నాకు మార్నింగ్ అయితే కిచెన్ రూము. ఒకటి పేర్చుకొచ్చేస్తాను మొత్తం. మా పిల్లలు అయితే ఇడ్లీ కంటే మినపట్టు ఇష్టంగా తింటారండి. ఇది ఇద్దరికి షేర్ చేస్తాను. దీని మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా నేనైతే ఈరోజు జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇలా మినపరొట్టెలో వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ అనేది వేసి కాల్చానండి. చూసారు కదా ఎంత బాగుందో, దోరగా కాలింది. నెక్స్ట్ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.